ఫ్రెండ్స్ చూసారండి లలిత అమ్మవారు మొన్న శనివారం తెచ్చామండి. శనివారం మంచి రోజు అని చెప్పి లలిత అమ్మవారిని మాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారండి. చూసారు కదండి, వారాహి అమ్మవారి వాహనం లలిత అమ్మవారు అండి. లలిత అమ్మవారికి వారాహి అమ్మవారి ఇద్దరు ఒకటేనండి. మీరు ఎప్పుడైనా అమ్మవారిని కొలిసేటప్పుడు వారాహి అమ్మవారితో పాటు లలిత అమ్మవారిని కూడా మనం నామాలు జపించుకోవచ్చండి. అంతేకాకుండా మనం వారాహి అమ్మవారిని ఎలా కొలుస్తామో లలిత అమ్మవారిని కూడా అలాగే మనం రోజు ప్రతినిత్యం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే పక్కనే ఒకవేళ మీరు పెట్టుకున్నప్పుడు మనం చాలామంది వారాహి అమ్మవారిని కొలవాలంటే భయపడిపోతున్నారండి. మనం ఇంట్లో నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే వారాహి అమ్మవారి దీపం కూడా మనం సాయంత్రం పూట స్నానం చేసినామంటే ఒక 2 ఒత్తులు, ఎర్రొత్తులు ఉంటే ఎర్రొత్తులు, లేదంటే మామూలు ఒత్తి దీపాలు అమ్మవారి ముందు వెలిగించుకుంటే చాలండి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ధూపం కొంచెం వేసుకొని రోజు కుదిరితే రోజు ధూపం వేసుకోవచ్చండి. కాకపోతే అందరికీ ధూపాలు పడవు కదండి. అందుకని ఆ ధూపం పడని వాళ్ళు మంగళవారం, శుక్రవారం, ఆదివారం, పంచమి తిథులు, అష్టమి తిథుల్లో మనం ధూపాలు వేసుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టం ధూపం అంటే, పానకం అంటే, వడపప్పు అంటే, ఎర్రటి దానిమ్మ గింజలు అంటే, ఎర్రటి పూలు అంటే అమ్మవారికి అసలు ప్రీతికరం. ఎర్రటి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం. కానీ మన దగ్గర ఉంటే పెట్టుకోవాలి. మందార పూలు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా దగ్గరలో దొరికితే కంపల్సరీ మందార పూలు పెట్టుకోవాలండి. ఒకవేళ ఉంటే, లేనప్పుడు ఎర్రటి గులాబీలు కానీ లేదంటే ఇంకెర్రటి ఏన పూలు కానీ మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి. అంతేగాని మన దగ్గర లేవు కదా, మనం అమ్మవారికి పెట్టాలా లేదని కూడా అనుకోనవసరం లేదండి. ఎందుకంటే ఉంటే పెట్టుకోండి, లేదనుకో మన దగ్గర ఉన్న ఒత్తితోనే అమ్మవారికి దీపం వెలిగించుకోవచ్చు. అది కూడా మనం వెలిగించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, మనస్ఫూర్తిగా అమ్మవారి పేరు నామం జపం చేసుకుంటూ పంచమే నమః, పంచమే నమః, పంచమే నమః, పంచమే నమః, పంచమే నమః అని మనకు వచ్చిన నామం 12 నామాలు కదండి. 12 నామాల్లో మనకి ఏ నామం అయితే మన నోరు తిరుగుతుందో ఆ నామాన్ని జపించుకుంటూ మనం అమ్మవారిని కొలుసుకోవచ్చు. అంతేకాని మనకు రాదే అది ఇది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనకు ఉన్న దాంట్లోనే మనం అమ్మవారిని, మనకు వచ్చిన దాంట్లోనే మనం అమ్మవారిని జపించుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు మనం ఎలా కొలిసామనేది కాదు, మన మనసు ఎంత స్పష్టంగా మనం అమ్మవారినితో మాట్లాడుతుంది, మన మనసు ఎంత పవిత్రంగా ఉంది. మనం ఎదుటి వాళ్ళని ద్వేషించకూడదు. మనల్ని ఎదుటి వాళ్ళని ప్రేమించే మనసత్వం మనకున్నప్పుడే మనం అమ్మవారి దగ్గర కూడా మనం అలా మనకున్న సమస్యలను మనం చెప్పినప్పుడు అమ్మవారి నిమిషాలలో మనకి తీరుస్తుందండి. అంతేకాని అమ్మవారు ఉగ్రరూపిణి, అమ్మవారికి చేయొచ్చో చేయకూడదని భయపడుతున్నారు. అలా ఏం లేదండి. అమ్మవారు మనకి తల్లితో సమానం. మన తల్లితో ఎలా మాట్లాడతామో అమ్మవారితో కూడా అలా మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నామాన్ని జపించుకుంటూ, అలాగే లలిత అమ్మవారి నామాన్ని కూడా జపించుకుంటూ, లేదనుకోండి మన దగ్గర ఏం చదవడం రాకపోయినా కానీ మీకు ఇంట్లో ఫోన్లో అమ్మవారి నామాలు జపాలు మీకు ఫోన్లో ఆన్ చేసుకుంటే వస్తుంది కదండి. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, ఏదో ఒక ఫోన్లో అమ్మవారి నామాన్ని జపించుకుంటూ మీరు అమ్మవారిని కొలుస్తూ ఉంటే మీకు ప్రతినిత్యం అమ్మవారి నామాలు ఇంట్లో వస్తూ ఉన్నాయనుకోండి, మనకు అసలు అమ్మవారి వెలుగు ఇంట్లో కొలువై కూర్చుంటుంది. అంతేగాని మనం అమ్మో ఏం చేయలేకపోతున్నా, నాకు ఏమి రాదు, నాకు అమ్మవారిని కొలవాలంటే భయంగా ఉంది అనుకుంటున్నారు. కానీ భయం అనేది వద్దండి. మన తల్లితో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే అమ్మవారితో ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు. మనకున్న సమస్య, ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నా, ఇలా అన్నారమ్మా నాకు బాధ కలిగింది, నేను ఏం చేయాలి, అది ఇదని ప్రతిదీ షేర్ చేసుకోవచ్చండి. కానీ మనం ఇలా చేస్తున్నాం కదని ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారని వాళ్ళ కోసం మీరు అమ్మవారిని ఆపకూడదండి. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు వారాహి అమ్మవారి గురించి తెలియదు. తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, మనకున్న దాంట్లోనే మన అమ్మవారిని కొలవాలి. మనకున్న సమస్యను మన అమ్మవారి ముందు పెడితే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది. ఎందుకంటే బిడ్డ కోరిక తల్లి తీర్చకుండా ఉండదు కదండి. అలాగే మన తల్లి మన కోరిక తప్పకుండా తీరుస్తుంది. మీరు ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలవండి. మీకున్న సమస్యలు పోతాయి, మీకున్న కలతలు పోతాయి. మనశ్శాంతి మాత్రం మీకు కొదువలేనంత వస్తుందండి. కొద్దువలేనంత మనసు వస్తుంది. ఎంత పెద్ద సమస్య ఉన్నా మీరు అమ్మవారి ముందు వచ్చి, అమ్మ నాకు ఈ సమస్య ఉంది, మనసుతోని మీకు చెప్తున్నాను తల్లి, నేను మనశ్శాంతి నాకు లేదు, నాకు మనశ్శాంతిని ప్రసాదించంటే మీకు అమ్మ నీకు నిమిషాలలో తీసి అవతల పెడుతుందండి. నీకున్న సమస్యని మనస్ఫూర్తిగా అమ్మవారిని అడిగితే మీకు ఇయ్యనిదంటూ, మీకు దొరకనిదంటూ ఏది ఉండదండి. ఎంత పెద్దదైనా సరేనండి మీకు సమస్య తీరుతుందండి. ప్రతి ఒక్కరు వారాహి అమ్మవారిని తెలుసుకోవాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అమ్మవారిని ముందు నామం జపిస్తూ స్టార్ట్ చేయండి. ఏం చేయాలన్నది అమ్మవారే ముందుండి నేర్పిస్తారండి. భయం ఏమీ లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడుతూ అడుగు ముందుకేస్తే ఏమీ చేయలేరు. అమ్మవారిని నామాలు జపిస్తూ కొలుస్తూ నిత్యం అమ్మవారిని జపిస్తూ బతుకుతూ ఉండండి. మీకు ఏ సమస్య రాదండి. ఎంత పెద్ద కష్టమైనా కానీ మీకు మీ దరిదాపులకు కూడా రాకుండా నా తల్లి వారాహి అమ్మవారు మీకు ముందుండి నీడగా నిలబడి
ముందుండి అమ్మవారు నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకొని అమ్మవారి నామాలు జపిస్తూ అమ్మవారిని తలుసుకుంటూ, రాకపోతే అమ్మ అమ్మ అని పిలిచినా చాలండి, అమ్మ మీ ముందుంటుంది. జై వారాహిదేవి తల్లియే నమః.